మీడియా మిమ్మల్ని ఈరోజు సొసైటీ ముందు ఒక దోషిగా నించోబెట్టి మీ క్యారెక్టర్ని అసాసినేషన్ కూడా చేసింది ఒక విధంగా చెప్పాలి ఏంటి. అందులో భాగం ఏంటంటే మీ భర్త ఎలా చనిపోయారో నాకు తెలియదు, బట్ మీ భర్త చనిపోవటం వెనక కూడా మీ పాత్ర ఉందన్నట్టుగా ఒక ఆర్టికల్ రాశారు. అది చూసి మాకు కూడా నిజంగా బాధ అనిపించింది, ఇలా ఉంటుందా అని. నా భర్త ఎలా చనిపోయాడనే దాని మీద సమర్థవంతంగా కేసు కట్టి అప్పట్లో ఇన్వెస్టిగేషన్ చేసింది శ్రీనివాస్ గౌడ్ అనే ఒక ఎస్ఐ గారండి. ఇప్పుడు ఆయన సిఐగా 6 టౌన్ లో ఉన్నాడండి. ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి మీరు, ఛానల్స్ వాళ్ళందరూ కూడా, ఆయన చెప్తాడు దాంట్లో. నాకు అసలు అప్పుడు 18 సంవత్సరాలు ఉంటాయండి. 18 సంవత్సరాల వయసులో నాకు ఎవరు తెలుసండి. నాకు నెల్లూరులో ఆత్మకూరు బస్ స్టాండ్, గాంధీబొమ్మ సెంటర్ తప్ప ఏమీ తెలియదు. అది కూడా మా అమ్మతో వెళ్ళేదాన్ని, మా అమ్మతో వచ్చేదాన్ని. ఆ వయసులో నేను అంత కుట్ర. ఇంకోటి ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే నా భర్తతో నాకు ఏ సంబంధం లేకుండానే చనిపోయాడండి. ఓకే, అంటే అండి ఏ సంబంధం లేకుండా అంటే బాబు పుట్టాడు కదా? లేదండి, బాబు పుట్టింది నేను ఒకరి చేతిలో మోసపోవడం వల్ల నాకు బాబు పుట్టాడు. ఆ విషయం నా బిడ్డకు కూడా తెలియదు. నా బిడ్డకి తండ్రి శ్రీకాంతే అని చెప్పాను నేను అప్పుడప్పుడే ఊహ తెలుసుకున్నప్పుడు 2022లో. అప్పటి నుంచి ఆయనే తండ్రిగా భావించి వాడు కూడా ఇంటర్వ్యూలకు వస్తుంటాడు. ఆయనే తండ్రి అని బయట చెప్తాడండి. నా కొడుకు ఇనిషియల్ కూడా నేను ఏకే కనిష్కన్ కార్తికేయ రాజని ఏ అని చెప్పేసి శ్రీకాంత్ వాళ్ళ ఇనిషియలే పెట్టున్నానండి. అంటే బాబు మీ భర్తకి పుట్టలేదు, శ్రీకాంత్కి పుట్టలేదు, థర్డ్ పర్సన్ ఉన్నారు. అంటే మీ భర్త చనిపోయిన తర్వాత మిమ్మల్ని మోసం చేశాడండి? మోసం చేశారండి, నన్ను ఒక వ్యక్తి మోసం చేశారు. ఆ మోసం చేసి మానసిక స్థితి నాకు బాగా లేకుండా వచ్చిందండి. నాకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్, ఫిక్స్ కూడా ఉందండి. నా హాస్పిటల్ ఫైల్ అన్న కూడా ఇస్తానండి. ఏ చిన్న టెన్షన్ వచ్చినా నాకు ఫిక్స్ వస్తుందండి. ఇప్పుడు నేను డోస్ పెంచుకోనండి. ఉదయం ఒక మాత్రని, సాయంత్రం 2 మాత్రలు, 1500 mg ఫిక్స్ మాత్రం నా బాడీలోకి పోతుంటే నేను ఇలా మీతో మాట్లాడుతున్నానండి. అయ్యో, ఓకే. అంటే నిన్న మీరు ఒక మాట చెప్పారండి, మీ భర్త వాయిస్ అండ్ శ్రీకాంత్ గొంతు, ఇద్దరు గొంతులు కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి నేను శ్రీకాంత్ని ప్రేమిస్తున్నాను అన్నారు. స్టిల్ ఇప్పటికీ అదే కారణమా? అవును సార్, అవును సార్. విషయం ఏంటంటే అండి, నా భర్త చనిపోయేటప్పటికి 2.5 నెల 3 నెలలో ఉంటదండి. అంటే ఆగస్టు 15వ తారీఖు నాకు పెళ్లి అయిందండి. నవంబర్ 2వ తారీఖు మా మామయ్య, నేను మామ అంటానండి, మా అత్త కొడుకు, నాకు మేనత్త కొడుకునండి ఆయన. అంటే నాకు చిన్నప్పటి నుంచి నేనంటే ఆయనంటే నాకు ఇష్టం అండి, బాగా ఇష్టం. అయితే మాకు నిశ్చితార్థం అయిన తర్వాత ఆయన ఒక బైక్ మీద నుంచి పడ్డాడండి, వర్షంలో జారి పడితే. ఆయనకి తొడ దగ్గర నరం కట్ అవడంతో ఆయన శారీరక సంబంధాలకు దూరంగా ఉండమని చెప్పి డాక్టర్ అడ్వైజ్ చేశారండి. ఈ లోపల మాకు పెళ్లి సమయం వచ్చింది, పెళ్లి అయిపోయింది. కానీ మాకు ఎటువంటి శారీరక సంబంధాలు అనుభవించకుండానే నా భర్త చనిపోయాడండి. ఆ మానసిక వేదన నన్ను వెంటాడుతూనే ఉందండి. నా భర్త నాకు దక్కకుండానే చనిపోయాడు. అట్లీస్ట్ మా పెళ్లి ఫోటోలు కూడా, పెళ్లి వీడియోలు కూడా చూసుకునే అవకాశం కూడా దేవుడు ఆయనకి ఇవ్వలేదండి. మేము చాలా గొప్పగా పెళ్లి చేసుకున్నాం. అంటే అంతలా ఇష్టపడిన వ్యక్తిని చనిపోయిన వెంటనే మళ్ళీ మీరు ఇంకొక వ్యక్తితో కమిట్ అయ్యారు కదా? అంటే ఇది యాక్చువల్లీ మీ పర్సనల్ ఇష్యూ, బట్ జనానికి క్లారిటీ కోసం అడుగుతున్నాను నేను. జనాల క్లారిటీకి నేనే ఇస్తానండి, ఎందుకంటే రకరకాలుగా నన్ను తప్పుగా వాళ్ళు అనుకోకూడదు. అవును, అందుకే నేనే ఇస్తానండి. వెంటనే కాదండి. నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళు నేను ఒంటరి జీవితం, హెల్త్ ఇష్యూస్, హాస్పిటల్ అడ్మిషన్స్, నేను కోమాలో కూడా వెళ్ళానండి. కొన్ని రోజులు నేను కోమాలో కూడా ఉన్నాను. ఆ షాక్ నుంచి బయటికి రావడానికి నాకు కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది. ఆ సైకలాజికల్ ప్రాబ్లం లో నారాయణ హాస్పిటల్ హెచ్ఓడి కృష్ణమూర్తితో హెచ్ఓడి గారి దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. కొద్ది రోజులు సైకియాట్రిక్ గా మా ఇంట్లో వాళ్ళని కూడా కొట్టేదాన్ని అంటండి, కోపం వచ్చినప్పుడల్లా. ఆ మానసిక పరిస్థితిలోంచి నన్ను బయటికి వేసడానికి కొంచెం టైం పట్టిందండి మా ఫ్యామిలీకి. తర్వాత నేను ఒకరి మాయ మాటలు నమ్మాను. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ సమయం తర్వాత ఒక మాయ మాటలు నమ్మానండి. కొంత పరిచయంలోనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. తర్వాత ఆయన పెట్టే వేధింపులు తట్టుకోలేక నేను బయటకు వచ్చేసాను. ఆ తర్వాత బయటికి రావడం, నేను వెలుగులో చేరాను. వెలుగులో చేరిన వెంటనే ఇంకొక పెద్ద నాయకుడు నిరంజన్ బాబు రెడ్డి గారు ఆయన నా మీద పగబట్టారు. నా ఉద్యోగులు తీసేసేసాడు, నన్ను రోడ్డు మీద వేసాడు. నాకేం చేయాలో తెలియక ఆ కేసులు పెట్టించాడండి నా మీద. ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ చింతం కృష్ణారెడ్డి, ఆయన అడగండి మీరు, నన్ను ఏ విధంగా నలిపారు. ఆయనండి అప్పుడు కోవూరులో ఎస్ఐ. నన్ను నలిపారండి, బండి పెట్టి ప్రచారం చేశారండి, పట్టించండి ఆ అమ్మాయిని, ఎక్కడుందో పట్టించండి, నన్ను అరెస్ట్ చేయాలి, జైలుకి పెట్టాలని. అంత బాధలు ఎదుర్కొన్నానండి. దాని వెనకాల ఉన్న కారణం ఏంటో తెలుసా అండి? వైఎస్ఆర్ సిపిలో వార్డు మెంబర్ గా గెలిచినటువంటి నా తల్లి
కోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో వెళ్ళి కండవా వేయించుకోవడం అండి. ఓకే.